అందరికీ నమస్తే అండి. బాహుబలి సినిమా వెంచర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పే పని లేదు. 2015లో వచ్చిన బాహుబలి పార్ట్ 1 ది బిగినింగ్ కావచ్చు, 2017లో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్, ఈ రెండు పార్ట్లు కలిపి దేశవ్యాప్తంగా కూడా సినీ రంగంలో ఒక పెద్ద సంచలనం అనమాట. రెండు పార్ట్లు కలిపి సుమారుగా 2420 కోట్లు వసూలు చేశాయి. అందులో బాహుబలి 2 అయితే 1810 కోట్లు వసూలు చేస్తే బాహుబలి పార్ట్ 1 600 కోట్లు వసూలు చేసింది. జస్ట్ దానికి పెట్టిన పెట్టుబడుల కంటే దాదాపుగా 80% లాభాలు సాధించిందనమాట. అన్ని చోట్ల కూడా అంత ప్రాఫిట్ వచ్చింది. కొనుక్కున్న బయ్యర్లు కూడా లైఫ్ టైం సెటిల్మెంట్ కొన్ని చోట్ల అయితే, ముఖ్యంగా నార్త్లో కూడా. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో హయ్యెస్ట్ అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్లో దంగల్ ఉంది, సుమారుగా 2200 కోట్లు. సెకండ్ ప్లేస్లో బాహుబలి 2 ఉంది, 1810 కోట్లు సుమారుగా. థర్డ్ ప్లేస్లో పుష్ప ఉంది, పుష్ప 2 అరౌండ్ ఒక 1790 కోట్లు, 1800 కోట్లు. ఆ తర్వాత ఇంకా కేజీఎఫ్ చాప్టర్ 2 ఒకటి, కల్కి, ఈ సినిమాలన్నీ ఉన్నాయి, ఆర్ఆర్ఆర్. సో అంటే ఓవరాల్గా దేశం మొత్తం మీద హయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల్లో రాజమౌళి గారి పాత్ర, మొత్తం ఆయన సినిమాల వసూళ్ళ విలువ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కావచ్చు, ఆర్ఆర్ఆర్ కావచ్చు, ఇదంతా కలుపుకుంటే సుమారుగా 3500 కోట్లు. సో అంత రికార్డు ఏ దర్శకుడికి సాధ్యం కాలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కలిపి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో రాజమౌళి గారు మరో సినిమాని తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ ఇదేమి బాహుబలి పార్ట్ 3 కాదు, అలాగని బాహుబలికి ప్రీక్వెల్ కూడా కాదు, సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ కాదు. జస్ట్ ఆ రెండు పార్ట్లు కలిపి, పార్ట్ 1 పార్ట్ 2 కలిపి, ఒక రెండు కలిపితే సుమారుగా 6 గంటల నిడివి ఉంటుంది. సో దాన్ని ఒక 4.5 గంటలకు కుదించి థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 31, 2025వ తేదీని ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. దీనికి సంబంధించి కొన్ని మార్పులు, ఎడిటింగ్లు ఉంటాయి, విఎఫ్ఎక్స్ అంటే అప్పుడు వచ్చిన దానికి 10 ఏళ్లలో కొన్ని సాంకేతికత పెరిగింది కదా, ఏఐ వచ్చింది కదా. సో దాన్ని కొంత యాడ్ చేసి, అదనపు హంగులు ఏర్పాటు చేసి, కాస్త రీమిక్స్ చేసి, అక్కడక్కడ కొన్ని మార్చి, అంటే మళ్ళీ రీషూట్ అయితే చేయరు, కానీ ఎడిటింగ్స్ అండ్ గ్రాఫిక్ వర్క్స్, విఎఫ్ఎక్స్లు ఇవన్నీ మారుతాయి అన్నమాట. దీనికి ఇంకాస్త అదనపు హంగులు జోడించి ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ట్రిమ్ చేయాలనేది చూసి ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని కూడా కమర్షియల్గానే తీసుకువెళ్తారు ఖచ్చితంగా. దీన్ని కూడా ఒక 100-200 కోట్లు వసూలు చేస్తే అది అదనంగా వచ్చిందే, అదనంగా వచ్చినట్టే తప్ప ప్రత్యేకంగా దీనికి పెట్టే డబ్బులు ఏమీ ఉండవు. జస్ట్ గ్రాఫిక్స్కో విఎఫ్ఎక్స్కో కొంత ఖర్చు పెడతారు. సో సినిమాని ఒక రకంగా తెలుగు సినిమా ఒకప్పుడు ఏంటంటే, భారతదేశం సినిమా అంటే కమర్షియల్గా హయ్యెస్ట్ సక్సెస్ వచ్చింది, హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చింది కూడా బాలీవుడ్డే. మన భారతదేశంలో బాలీవుడ్ అంటే కమర్షియల్ సక్సెస్ ఉంటాయి. అండ్ తమిళ సినిమాలు అయితే స్టోరీ పరంగా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయన్నమాట. మలయాళ సినిమాలు అయితే క్రైమ్ థ్రిల్లర్లు ఉంటాయి, ఇన్వెస్టిగేషను, క్రైమ్ థ్రిల్లర్ అట్లాంటివి ఉంటాయి, అండ్ పొలిటికల్ థ్రిల్లర్స్ ఉంటాయి. సో ఒకప్పుడు తెలుగు సినిమా ఒక 10 ఏళ్ల కిందట వేరు, ఈ 10 సంవత్సరాల్లో తెలుగు సినిమా రూట్ మారిపోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, అసలు ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. అలా తీసుకువెళ్ళడంలో దానికి ఒక దారి వేసింది మాత్రం రాజమౌళి గారు వేసిన బాటలో ప్రశాంత్ నీల్ కావచ్చు, కోర్స్ ఆయన కన్నడ డైరెక్టర్లే, అంటే ఆయన తెలుగు వేస్తే కానీ కన్నడ కేజీఎఫ్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అండ్ నాగ్ అశ్విన్ కావచ్చు, అండ్ సుకుమార్ కావచ్చు, వీళ్ళందరూ అదే దారిలో పైనుంచి దేశంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన టాప్ 10 సినిమాల్లో 6 సినిమాలు తెలుగువే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ సినిమాలు 3 ఉన్నాయి, అందులో అమెరికన్ సినిమాలు 2, సీక్రెట్ సూపర్ స్టార్ 1, దంగల్ 1, బజరంగి భాయిజాన్ 1 టాప్ 9లో ఉంటుంది. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప 2, బాహుబలి 2 ఇవన్నీ అన్నమాట. సో ఇప్పుడు ఈ బాహుబలి ది ఎపిక్ అనేది ఆల్రెడీ ఆ సినిమా యూనిట్ రీయూనియన్ అయ్యారు. దానికి సంబంధించి ప్రొడక్షన్స్ ఏమేమి మార్చాలి ఏంటనేది డిస్కస్ చేశారు. సో ఓవరాల్గా మళ్ళీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో ఇప్పుడు రాజమౌళి గారి సినిమా, మహేష్ బాబుతో సినిమా ఉంది కదా SSMB 29, దానికి కాస్త ఒక 4 రోజులు బ్రేక్ ఇచ్చి రాజమౌళి గారు దీని మీద వర్క్ చేస్తారేమో. అంటే రాజమౌళి గారి పాత్ర ఏమి ఉండదు, ఆయన టీమే మ్యాక్సిమం వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన టీం ద్వారా జస్ట్ ఎడిట్స్, ఎందుకంటే 6 గంటల పాటు సినిమా రిలీజ్ చేసి మీరు చూసుకోండి మీ ఇష్టం అంటే ఎవరు చూడలేరు.
కాబట్టి దాన్ని ఖచ్చితంగా ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లో చూసిన సినిమాలే కాబట్టి దాన్ని మళ్ళీ రెండు కలిపేసి మెర్జ్ చేసేసి చూడండి అంటే చూడలేరు కదా. ఖచ్చితంగా ట్రిమ్స్, ఎడిటింగ్స్, చేంజెస్ అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత థియేటర్లో రిలీజ్ చేస్తారనమాట. అలాగే బాహుబలికి సంబంధించి ఇంకా కొన్ని వెబ్ సిరీస్లు, కొన్ని కార్టూన్ పాత్రలు, కొన్ని దానికి అనుబంధంగా ప్రీక్వెల్ అయితే ఎలా ఉంటుంది, సీక్వెల్ అయితే ఎలా ఉంటుంది అనేది కొన్ని ఊహాజనితంగా కొన్ని సిరీస్ కూడా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.